హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాట్ విత్ టాక్స్. డే 3 ఇన్ పాండిచ్చేరి. ఇక మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్ళి టిఫిన్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్ బీచ్కి వెళ్ళినాం. రష్యాలో సునామీ వచ్చిందట, ఇక్కడ సునామీ వస్తుందేమో భయపడుతున్నాం, కానీ సునామీ వస్తుంది చూడండి. ఒక సునామీ సునామీ రష్యాలో సునామీ వచ్చిందట, భయపడకండి, మన భారతదేశానికి సునామీ కాదు, ఏది రాదు అని ఆల్రెడీ మనకు అధికారులు చెప్పిళ్ళు. సో మన సముద్రం బీచ్ లా మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇది కాదు రాలా ఇక బీచ్లో ఆడుకుంటుంటే ఒక్కసారిగా మా అల్లుడును మా కొడుకు చిన్నపిల్లలు అయిపోయాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సముద్రాన్ని చూడక చాలా రోజులు అవుతుంది. వాళ్ళు ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు వచ్చిళ్ళట సముద్రానికి, మళ్ళీ ఇప్పుడు వచ్చిళ్ళు. ఇక నేను కూడా సముద్రంలో ఆడుకుందాం అనుకున్నా, కానీ ఆల్రెడీ నేను ఫస్ట్ పోయిన రోజే అక్కడ సముద్రంలో కొద్దిసేపు ఎంజాయ్ చేసిన. ఇప్పుడు మళ్ళీ చేస్తే అసలే ఉప్పు నీళ్ళు అవి ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి అవి. కానీ అక్కడైతే మంచిగా నీట్నెస్ ఉన్నది, ఎట్లాంటి చెత్త చెదారం అని లేవు. మంచిగా అక్కడ ఉన్న వాళ్ళు సిబ్బంది అయితే మంచిగా నీట్గా ఉంచుతున్నారు అక్కడ బీచ్ను. బీచ్ దగ్గర 1 అవర్ దాకా స్పెండ్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మంచిగా ఆన్లైన్లో ఒక ఆంధ్ర భోజనం ఎక్కడ దొరుకుతుందని ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఆంధ్ర భోజనం అనే హోటల్కి వెళ్ళాం. అక్కడ అరిటాకులో పెట్టి మంచిగా నీట్గా, చాలా రోజులు అవుతుంది అరిటాకులో భోజనం చేయక, కొన్ని సంవత్సరాలు అవుతుంది అనుకో. ఎందుకంటే మనం ఎప్పుడు తిరుపతి సైడు అట్లా పోతే అక్కడ మనకు అరిటాకులు వేస్తారు, కానీ మనం ఎక్కువ వరంగలే కదా ఉన్నది, వరంగల్ హైదరాబాద్. మనకు అరిటాకులు అనేవి ఉండవు. మనకు 5-6 టైప్స్ కర్రీస్ అయితే వేశారు. బీట్రూట్ కర్రీ, పప్పు, సాంబార్ అయితే దాన్ని మనం బెండకాయ చారు అనొచ్చు, ఎందుకంటే అలానే ఉంది. అదొక్కటి నాకు నచ్చలేదు. ఇంకోటి ఇవి నేను ఫస్ట్ వీటిని ఆలు చిప్స్ అనుకున్నా, కానీ అవి ఆలు చిప్స్ కాదు, అరటికాయలతో చేసిన చిప్స్. అవి చాలా బాగున్నాయి. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే మనకు ఒక పొడి వేస్తారు అరిటాకులో, ఆ పొడి దాని మీద నెయ్యి వేస్తారు. నెయ్యి వేసి మనం రైస్లో కలుపుకొని తింటే ఎలా ఉందంటే మళ్ళీ తినాలనిపించింది. నేను కావాలని 2 టైమ్స్ వేసుకొని తిన్నది. లాస్ట్కి స్వీట్ కూడా వేస్తారు. మొత్తానికైతే ఆంధ్ర భోజనం సూపర్. ఫ్రెండ్స్, మేము లంచ్ చేసిన తర్వాత కింగ్డమ్ సినిమాకి వెళ్ళాం. పాండిచ్చేరిలో ఉన్న పీవీఆర్ మాల్లో మా అల్లుడు ఒక 2 డేస్ బ్యాకే మూవీ టికెట్స్ బుక్ చేశాడు. అక్కడ తెలుగులో ఉంది మూవీ. ఫ్రెండ్స్, మా ట్రైన్ ఎట్లాగో లేట్ ఉంది, అంటే నెక్స్ట్ డే 1 o'clock ఉంది మధ్యాహ్నం. సో ఏంటంటే మేము బస్ బుక్ చేసుకున్నాం. ఆ ట్రైన్కి వెళ్ళే బదులు మనకు అనవసరంగా 1 day వేస్ట్ అవుతుంది. సో ఏంటంటే మేము అభి బస్సులో బస్సు బుక్ చేసుకున్నాం పాండిచ్చేరి టు విజయవాడకు. పీవీఆర్ మాల్ 4th ఫ్లోర్లో ఉన్నది. అయితే తెలుగు సినిమాకు ఎందుకు వస్తారులే అనుకున్నాం, కానీ ఏంటంటే అక్కడ చదువుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు కూడా. ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి చాలామంది ఇక్కడ పాండిచ్చేరిలో చదువుకుంటున్నారు, అలాగే కొందరు జాబ్ చేస్తున్నారు. సో ఏంటంటే అది పీవీఆర్ మాల్లో ఒకటే షో, అంటే ఒక 1 dayలో 4 షోస్ ఉంటాయి కదా. సో ఏంటంటే ఇది ఒకటే షో కాబట్టి చాలామంది వచ్చిళ్ళు. ఆల్రెడీ టికెట్లన్నీ బుక్ అయిపోయినాయి, సినిమా థియేటర్ కూడా ఫుల్ అయిపోయింది. ఫ్రెండ్స్, సినిమా చూసిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి లగేజ్ తీసుకొని ఆటో బుక్ చేసుకొని మేము బస్ స్టాండ్కి వెళ్ళాం. అయితే బస్ ఎక్కడానికంటే ముందు మేము కొన్ని స్నాక్స్ తీసుకున్నాం, ఎందుకంటే ఈవినింగ్ 7 o'clock నుంచి మార్నింగ్ 7:30 వరకు మేము విజయవాడలో ఉంటాం. ఆ మధ్యలో వాళ్ళు భోజనానికి కూడా సమయం ఇవ్వరట, వాళ్ళు బస్ ఆపరట. సో ఎందుకంటే మేమే కొన్ని స్నాక్స్ తీసుకొని ఎక్కేసినాం.
ఇక విజయవాడకు రానే వచ్చినాం. చూడండి కృష్ణా నది. ఫ్రెండ్స్ మేము ఫైనల్గా విజయవాడకు చేరుకున్నాం. ఇదిగో గలగల పారుతున్న కృష్ణా నది. విజయవాడ చేరుకున్న తర్వాత రైల్వే స్టేషన్లో ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడనే ఒక హోటల్ ఉంది, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అక్కడనే టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసిన తర్వాత మా వందే భారత్ ట్రైన్ రావడానికి ఇంకొక 1 అవర్ టైం ఉంది. 9:45కి వస్తుంది. ఆ లోపు ఆనే టైం పాస్ చేసినాం. అంతలోనే వందే భారత్ ట్రైన్ రానే వచ్చింది. వందే భారత్ ట్రైను నేను ఫస్ట్ టైం ఎక్కిన, ఎలా ఉంటుందో అని చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినా. కానీ లోపలికి పోయిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. సేమ్ ఎలా ఉందంటే మనం ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది. అంటే నేను ఇంతవరకు కూడా ఫ్లైట్ ఎక్కలేదు, కానీ లోపల చూస్తే ఆ సిట్టింగ్ అంతా బాగుంది. చాలా అంటే చాలా నీట్గా బాగుంది. మేము ట్రైన్లో టీ ఆర్డర్ పెట్టినాం. టీ ఆర్డర్ పెడితే అందులో ఒక చిన్న వేడి వాటర్ వస్తుంది. వేడి వాటర్ను ఒక పౌడర్ అంటే అందులో వేస్తే అది టీ అయిపోతుంది. అలానే అల్లం కూడా ఒక పౌడర్ లెక్క ఉంటుంది, వస్తుంది. దాన్ని వేస్తే చాయ్ అయిపోతుంది. ఫైనల్గా మేము వరంగల్ అయితే చేరుకున్నాం. పాండిచ్చేరి ట్రిప్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. మళ్ళీ ట్రిప్ వేస్తే పాండిచ్చేరికే వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకంటే అంత ఎగ్జైట్గా ఉందాడా. మీలో ఎవరైనా ఇంకా పాండిచ్చేరికి వెళ్ళకపోతే వెళ్ళిరండి, చాలా చాలా ఎంజాయ్మెంట్ దొరుకుతుంది అక్కడ. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. బాయ్.